నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ పోస్టర్. ఓజస్ గంభీర ఫేవర్ అయితే మొత్తం వరల్డ్ వైడ్ గా చుట్టుముట్టేసింది. ఇంకా విధ్వంసానికి రెడీ అయిపోయారని చెప్పాలి. ఇక అలాగే చూసుకున్నట్లయితే జీవో అయితే ఆంధ్రప్రదేశ్ లో కూడా పాస్ అయిపోయింది. 1000 రూపాయల చొప్పున బెనిఫిట్ షోకి అయితే టికెట్స్ కట్ అవుతున్నాయి. అలాగే సింగిల్ స్క్రీన్స్ లోని టికెట్ మీద 100 రూపాయలు అయితే పెంచడం జరిగింది. అలాగే మల్టీప్లెక్స్ లో 150 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే తెలంగాణలోని బెనిఫిట్ షోస్ కి 800 రూపాయల చొప్పున పెంచడం అయితే జరిగింది. అక్కడ సింగిల్ స్క్రీన్స్ లో 100 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 150 రూపాయలు పెంచడం అయితే జరిగింది. సో ఇంకా చూసుకున్నట్లయితే ఈ రోజు ప్రీమియర్స్ అయితే యూఎస్ఏలో స్టార్ట్ అయిపోతాయి అనమాట ఈవినింగ్ నుంచి. అలాగే బెనిఫిట్ షోలు ఏపీ తెలంగాణలో కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంకా మొదలైపోయి రచ్చ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు ఫ్యాన్స్ మాత్రం. ఇంకా అలాగే చూసుకున్నట్లయితే ప్రీసేల్స్ చూసుకున్నట్లయితే హరిహర వీరమల్లు 70 కోట్ల వరకు 1 డే బిఫోర్ అనమాట 70 కోట్ల వరకు గ్రాస్ ని అయితే వరల్డ్ వైడ్ గా రాబట్టింది. ఇంకా అలాగే ప్రీసేల్స్ చూసుకున్నట్లయితే ఓజీ 75 కోట్ల వరకు వరల్డ్ వైడ్ గా గ్రాస్ ని అయితే రాబట్టడం జరిగింది. ఇది మామూలు విషయం కాదు. హరిహర వీరమల్లు 70 కోట్ల వరకు వరల్డ్ వైడ్ గా గ్రాస్ ని అయితే రాబట్టగా ఇది 75 కోట్లు ఓజీ దానికి మించి అధిగమించి అయితే ఒక్క 1 డే బిఫోరే ఇంత కలెక్షన్స్ రాబట్టిందంటే మామూలు విషయం కాదు. రిలీజ్ కి ముందే విధ్వంసం సృష్టిస్తుంది, రికార్డుల మోత మోగిపోతుంది అనమాట. ఇక ఓజీ ట్రైలర్ 24 గంటల్లో ఎన్ని వ్యూస్ రికార్డ్స్ ను లైక్స్ ను సొంతం చేసుకుందో చూసుకున్నట్లయితే ఓజీ ట్రైలర్ వ్యూస్ పరంగా చూసుకున్నట్లయితే 9.09 కోట్ల వరకు వ్యూస్ ని అయితే రాబట్టింది. అలాగే 6,63,000 వరకు లైక్స్ ని అయితే రాబట్టుకుంది. ఇది ఓజీ ర్యాంపేజ్ అంటే మరి మామూలుగా ఉండదన్నమాట. ఇంకా అలాగే బుక్ మై షోలో ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే 5,91,000 వరకు ఇంట్రెస్ట్ అయితే ఓజీ సినిమాపై ఉన్నాయన్నమాట. ఇంకా ఒక్క రోజులోనే అంటే 24 గంటలోనే 2,74,000 పైగా ఒక్క బుక్ మై షోలోనే టికెట్స్ తెగిపడ్డాయి. ఇంకా కంటెంట్ గురించి మాట్లాడుకుంటే ఓవర్సీస్ లో కంటెంట్ రాలేదని చాలా టెన్షన్ పెట్టారు. అలాగే మన తెలుగు రాష్ట్రాలు కూడా ఇంకా కంటెంట్ రాలేదని చాలా టెన్షన్ పడ్డాం. సో మొత్తానికైతే ఓవర్సీస్ లో కూడా కంటెంట్ డెలివరీ అయిపోయింది. అలాగే ట్యూబ్ లో కూడా ఏపీ తెలంగాణలో కూడా కంటెంట్ అయితే డెలివరీ అయిపోయింది. సో సినిమా అయితే టైం కి పక్కాగా మన థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇక ఓజీ యూఎస్ఏ బుకింగ్స్ చూసుకున్నట్లయితే ఇప్పటికీ 80,000కు పైగా బుకింగ్స్ అయితే టికెట్స్ కట్ అయ్యాయి అనమాట. అంటే 3 మిలియన్ల క్లబ్ లో ఈ సినిమా చేరిపోయింది. ఇక్కడ దేవర పుష్ప 2 మీద ఉన్న రికార్డులు అయితే గల్లంతయ్యాయనే చెప్పాలి. ప్రీమియర్స్ తోనే ఓజస్ గంభీర నా కొడకల్లారా అనే రికార్డులు అయితే చల్లా చెదిరైపోయాయి అనమాట. కేవలం ఒక రోజు ముందుగానే 75 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టిన ఈ సినిమా రిలీజ్ అయ్యే సమయానికి ఫస్ట్ డే కలెక్షన్స్ 100 కోట్లను అయితే కొల్లగొట్టడం పక్కా అని తెలుస్తుంది. అలాగే ఓవర్సీస్ లో టాక్ మాత్రం ఏమాత్రం పాజిటివ్ గా చిన్న వైబ్స్ అయితే వచ్చాయనుకో మాత్రం 150 కోట్లు కొల్లగొట్టే దిశగా దూసుకుపోవడం పక్కా అని తెలుస్తుంది. ఇంకా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా ఎన్ని కోట్ల కలెక్షన్స్ అయితే రాబడుతుందో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.